డియర్ ఫ్రెండ్స్, జియో ట్రెండ్స్ తెలుగు భారతదేశ ప్రజలు డెమోక్రసీ విధానంలో ఎంత ఘనంగా మోదీ గారిని గద్దెనెక్కించారు. గత 12 సంవత్సరాల నుండి మోదీ గారు ఏమన్నా అదే పాట దేశమంతా పాడుతూ ఉన్నారు. మోడీ గారిని గౌరవించారు, అతనిని వెంబడించారు. గడుస్తున్న 12 ఏళ్లలో ఒక్కరు కూడాను ప్రతిపక్షం మినహాయిస్తే నోరెత్తి ఎప్పుడూ ప్రశ్నించలేదు. ప్రస్తుతం ప్రజలు, విద్యార్థులు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? ఈ వీడియోలో పునర్పరిశీలన చేద్దాం. అందుకు ఈ వీడియో ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా చూడండి. అన్నట్టు మీరు మన ఛానల్ కు క్రొత్త వారైతే గనుక వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే నలుగురికి షేర్ చేసి మన ఛానల్ కు సపోర్ట్ చేయమని కోరుతూ ఉన్నాను. మన టాపిక్ మోదీ ప్రభుత్వం ఫెయిల్ అయిందా, పాస్ అయిందా? విషయం ముందు చూడండి, వినండి, మీకే అర్థమవుతుంది. క్రింది కమెంట్ బాక్స్ లో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. బీజేపీ మేనిఫెస్టో ప్రకారంగా దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు లెక్క చూస్తే చదువు, ఉద్యోగం, వైద్యం, రకరకాల అభివృద్ధి పథకాలు, నల్లధనం తీసుకొస్తానన్న హామీ, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, నిర్భర్ భారత్, స్మార్ట్ సిటీ విస్తరణ, ఆర్టికల్ 370 రద్దు, యూసీసీ, సిఏఏ, ఎన్సీఆర్, ఎఫ్సీఆర్ఏ ఇలా ఎన్నో వివాదాంశాలు. అంతేకాదు గోవును మాతగా చేసి గోమాతను వధించి ఆ మాంసాన్ని ఇతర దేశానికి పంపిస్తూ వేల కోట్లు ఆర్జన, మరెన్నో హామీల నీడలో ప్రజల్లో నీరుగారిపోయిన పరిస్థితులు కారణం భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేస్తామని చెప్పి ప్రభుత్వం హిందూ మతం ఒక్కదానికి వెనకేసుకొని ఏకపక్ష పాలన పాలించడం వలన భారత రాజ్యాంగాన్ని ప్రక్కన పెడుతున్నట్లు ప్రజలు గమనించారు. రాజ్యాంగాన్ని ఇచ్చిన హామీలు రాజ్యాంగం ప్రకారం పూర్తి చేయనందున నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నాసిరకం వస్తువులు అందుబాటులోకి తెచ్చిన తరుణంలో సామాన్యుడి జీవన విధానం రోజుకు దిగజారిపోతున్న సందర్భాల్లో విద్య, వైద్య రంగాల్లో విపరీతమైన అన్యాయాలు చోటు చేసుకుంటున్న తరుణంలో దేశవ్యాప్తంగా మతహింసలు, అల్లర్లు ప్రబలిపోవడం తరుణంలో మణిపూర్ వంటి రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి కులమత వివాదాలతో జాతి సంఘర్షణలు కొనసాగుతున్న ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండడం, నేర చరిత్ర గల ప్రతి వారిని వారి పార్టీలో కలవాలని చేరదీసి వారి నేర చరిత్ర అంతా తుడిచేసి పార్టీ సభ్యులుగా చేసుకోవడం, నేరంలో శిక్ష అనుభవించి బయటికి వచ్చిన వారిని పూల దండలతో సన్మానించి ఊరేగింపు చేయడం, ప్రశ్నించే వారికి దండించడం, హింసించడం, ఇంకా లొంగని పక్షంలో దినదినాన్ని బినామీ కేసులు పెట్టి జైల్లో వేధించడం, ఇలా ఎన్నో డిక్టేటర్షిప్ వంటి పరిపాలన కొనసాగిస్తూ చదువు, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతున్నా, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతున్నా, మత వివాదాలతో కొట్టుకు చస్తున్నా, హిందూ ప్రజల భక్తి మనోభావాలతో దేవుళ్లకు ముందు పెట్టి రాజకీయం చేస్తూ, దేశ ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు పరం చేస్తూ, దేశ సంపద అంతా గుజరాత్ తరలిస్తూ, అదానీ అంబానీల కోసం దేశ ప్రజలందరి ధనమును సమకూరుస్తూ, మోదీ గారు మాత్రం లక్షల రూపాయల డ్రెస్సులు వేస్తూ దేశ ప్రజలకు బంగారం కొనొద్దు, వెండి కొనొద్దు, పెట్రోల్ తగ్గించుకోండి, ఇలా సలహాలిస్తూ రాముణ్ణి కొలవండి, శ్రీకృష్ణుని కొలవండి అంటూ దేవుళ్ల ముసుగులో దోపిడీలు చేస్తూ దేశ ప్రజలను మోసం చేస్తూ రామ మందిరాల్లో వేల కోట్లు డబ్బు, విలువైన నగ నట్ర దొంగలించబడిన దానిపై మోదీ మాట్లాడకపోవటం మొదలగు ఇంకా అనేకమైన విపరీతాలు చేస్తున్నా ప్రజలు ఓరుస్తూ గమనిస్తూ సందు కోసం ఎదురు చూస్తున్నట్లుండిరి. దేశంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నా మోదీ గారు మాత్రం విదేశాలకు ప్రయాణాలు చేస్తూ వేల కోట్లు ప్రజాధనం ఖర్చు పెడుతూ దర్జాగా తిరుగుతూ ఉన్నారు. ప్రస్తుతం రూపాయి పతనంతో నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశానికి అంటుతుంటే సామాన్యుడు బ్రతుకు విలవిల అధోగతి. అంతేకాకుండా గోధి మీడియాతో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అంతా కల్లబొల్లి కబుర్లు ప్రజలకు మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసి కవరింగ్ చేస్తూ మోసం చేస్తున్నవన్నీ గత 12 ఏళ్లుగా ప్రజలు చూస్తూ నీరసించి విసిగిపోయి ఇక భరించలేని శక్తి లేక ఊగిపోయారు. కన్న తల్లిదండ్రులు పడుతున్న యాతన కష్టాలు చూస్తున్న విద్యార్థులు ఒక్కసారి కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ పిలుపుతో దేశంలో విద్యార్థులంతా ఒక్క తాటిపైకి వచ్చేశారు. వారి తల్లిదండ్రులు వారి పిల్లలకు సహాయంగా రోడ్డెక్కారు, ఏకమయ్యారు. బీజేపీ రాజీనామా చేయాలని దేశమంతా బీజేపీపై వ్యతిరేక నిరసనలు, నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. బీజేపీ ఇప్పటికైనా మేల్కొని రాజ్యాంగబద్ధంగా పరిపాలన పాలించడం మొదలుపెట్టినట్లయితే వారి నాయకత్వం వర్ధిల్లుతుంది. లేకుంటే గద్దె దిగిపోయి ఇంటికి మూటాముళ్ళు సర్దుకొని వెళ్లిపోవాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మీ అమూల్యమైన కమెంట్స్ క్రింది కమెంట్ బాక్స్ లో వ్రాయండి. జై భారత్, జై హింద్.